అదేదో సినిమాలా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని ముందే చెప్పానా అని హీరో డైలాగ్ ఉన్నట్టు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు చుట్టూ సుడిగాలి తిరిగినట్టే తిరుగుతుంటాయి పంచాదులు. అది అసెంబ్లీ అయినా మున్సిపల్ మీటింగ్ అయినా అధికార పార్టీలో చేరిన లీడర్ల ఇండ్ల కాడైనా సరే ఆఖరికి గ్రామ సభలైనా సరే సారు ఎక్కడుంటే అక్కడ పంచాది పూర్తనే ఉంటుంది. ఇక లేటెస్ట్గా నిన్న మళ్ళొక చిన్నపాటి సునామే లేపిండుగా కమలాపూర్లా. చూసిరా పోర్రా ముచ్చటేందో. మనం ఎక్కడ పోయినా మన మార్కు చూపెడతాం. అసుంటిది సంగ్రామ సభలు లెక్క మారిన గ్రామ సభలలో మన పాత్ర లేకుంటే ఎట్లా అని అనిపించిందో ఏమో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్కు. ఆ లోటును పూర్తి చేసుకుని నిన్న ఆఖరినాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో పెట్టిన గ్రామ సభ ఇది. ఈ ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టులో 1440 పేర్లున్నాయి గాని ఇండ్లు వచ్చేది ఓ 20 మందికే. ఇదంతా మోసం అని మాట్లాడిండు. ఈ కమలాపూర్ గ్రామంలో 1440 పేర్లు ఇప్పుడు చదువుతారు. దాంట్లో వచ్చే ఇండ్లు ఎంత అంటే 20 ఇండ్లు మాత్రమే. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. సర్పంచ్ ఓట్ల గెలుపుతందుకే ఈ ఉపాయం కట్టిరని మాట్లాడి ఈ మోసాన్ని ఖండిస్తూ వాకౌట్ చేస్తామని చెప్పిండు. మరి ఆడికి ఓడిపించి పోయినా బాగుండు ఆడికి. కానీ అదన కోసం చూసుకుంటా నిలబడ్డ అస్తం పార్టీ లీడర్లను గిట్లా గిచ్చినట్టు అన్నాడు. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడేతో ఎవరు లేదు. గిచ్చుకాయం పెట్టుకున్నట్టు గింత మాట నాకు ఊకుంటారా? ఇక ఎవరో మందులకెళ్ళి కోడిగుడ్డును కౌశిక్ రెడ్డి సార్ మీదకి ఇసిరితే అది పోయి చక్కగా ఈ సార్ పాయింట్కి తలిగి పట్టున వలిగి సొనగారింది గిట్లా. అయ్యా ఇక కౌశిక్ రెడ్డి సార్ వస్తే పంచాయతీ ముదురుతాను ముందే గుర్తుపట్టిన పోలీసు వాళ్ళు సార్ను దూరంగా తీసుకోబోతుంటే ఎంటబడి టమాటాలు ఇసిరికొట్టిరు. మళ్ళా మీరు కోడిగుడ్లతో కొట్టినా టమాటాలు ఇసురు కొట్టినా తగ్గేదే లేదన్నట్టు మాకు కూడా టైం వస్తుంది బిడ్డ అని మళ్ళొక మాస్ వార్నింగ్ ఇచ్చిండు. మరి మేమేమన్నా తక్కువనా తగ్గేతందుకు అని కారెక్కి పోతుంటే చెప్పిసిరి కొట్టిరు ఇట్లా. పోలీసులు లేకుంటే ఎంత పెద్దగా ఉన్నో పంచాయత్ సలగుండా. ఇక అటు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అంతటా జరిగిన గ్రామ సభలు అచ్చంగా సంగ్రామ సభలు లెక్కనే మారినాయి. 6 గ్యారెంటీల మీదనే కయ్యం తీసిరు పబ్లిక్. ఒక్కింట్లోనే 4 పథకాలు ఎట్లిస్తారని ఓగలు. మా సమస్యలు వినేటంత ఓపిక లేకుంటే ఈ గ్రామ సభలు ఏం మావులకు పెట్టినట్టని ఇంకోలు. పేదోళ్ళు కనిపిస్తలేరా మీ కళ్ళకని మరోళ్ళు. కూర్చుంటందుకు కుర్చీలు కూడా వేసే గతి లేదా మీకు అని అపోజిషన్ పార్టీలోళ్ళు తుకతుక ఉడికి గ్రామ సభల కోసం వేసిన టెంట్లు కాలేటట్టు పంచాయతీలు నడిచినాయి. ఇక అస్తం పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు కూడా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చిరు. ఇట్లా నా రేషన్ కార్డు ఇయ్యవు, నా పెన్షన్ ఇయ్యవు, నా ఏది ఇయ్యవు, ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను. నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ఎదవలు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడెవడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్టేయండి. నిజమైన పేదవాడు లబ్ధిదారుడు కనుక పేరు లిస్టులో లేకపోతే మిమ్మల్ని మీ పోస్ట్ నుంచి టర్మినేట్ చేస్తారు.